హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో అది వచ్చేసి మెంతాకు కూర పరోటా అండి. సో జనరల్గా మనము ఆకుకూర పప్పులో కానీ లేదా టమాటాతో కాంబినేషన్లో కానీ మన మెంతి కూర మన డైట్లో చేర్చుకుంటాం కదా. ఇలా మెంతాకు కూరతోని పరోటా చేసుకున్నా కూడా చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీని సాయంత్రం కాలంలో డిన్నర్లోకి తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్లోకి తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. అది ఎలా కాంబినేషన్లో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే మంచి చాయ్ పెట్టేసుకొని కాంబినేషన్లో తీసుకోవచ్చు. అదే ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్లోకి అయితే మంచిగా మీరు పెరుగుతోని విత్ సలాడ్తో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ మెంతాకు కూర పరోటా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి, రెసిపీ యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా మెంతాకు కూర పరోటా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ మెంతాకు కూర పరోటా కోసం మెంతాకు కూరని పెద్ద కట్ట అయితే ఒకటి, చిన్న కట్టలు అయితే 2 తీసుకోండి. సో క్వాంటిటీ తగ్గట్టు. సో ఇంత క్వాంటిటీకి ఒక 6 నుంచి 8 పరోటాలు వస్తాయండి. నేను ఇక్కడ స్వచ్ఛంగా గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మైదా పిండి స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండే తీసుకుంటున్నాను. అండ్ మెంతాకు కూర విషయానికి వచ్చినట్లయితే ఇందులో బి, సి విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి. డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, జుట్టు రాలే సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ కోసమే ఈ మెంతాకు కూర చాలా ఉపయోగపడుతుంది. మెంతులు కూడా డైలీ మన డైట్లో యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. సో ఈ మెంతాకు కూర అన్ని కాంబినేషన్లో మీరు వాడుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మెంతాకు కూరని ఈ విధంగా ఫ్రెష్గా మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను, దాదాపుగా 1/2 kg పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత మెంతాకు కూర పరోటాకు కొన్ని మసాలా దినుసులు కూడా కావాలి. అవన్నీ కూడా మన పోపు డబ్బాలో ఉండేవే, అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం మెంతాకు కూర పరోటాలు యూజ్ చేస్తాము. సో ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి లేదా మల్టీగ్రెయిన్ పిండిని తీసుకోవాలి. మైదా పిండి అస్సలు యూజ్ చేయొద్దు. సో ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా యూజ్ చేస్తున్నాను, మంచి టేస్టీ అండ్ అరోమా కోసము. కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నానండి. చాట్ మసాలా లేని వాళ్ళు ఆమ్చూర్ పౌడర్ అయినా లేదా నిమ్మకాయ రసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అన్ని టేస్టులు ఇందులో మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా షుగర్ వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతే. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, బటర్, గీ మీ ఇష్టం, ఆప్షనల్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. మెంతాకు కూర పరాటా అంటే ఓన్లీ మెంతాకు కూర ఒక్కటే వేయమండి, కొంచెం మసాలా దినుసులు అన్నీ కంబైన్తో చేస్తాము. అప్పుడే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది పరోటా. ఆ తర్వాత సన్నగా కట్ చేసి మంచిగా కడుక్కొని ఫ్రెష్గా వేసి తీసుకున్న మెంతాకు కూరని కూడా వేసేసుకొని ఈ పిండితోని మసాలా దినుసులతోని మెంతాకు కూర బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం నార్మల్గా చపాతీ పిండి ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా మరీ గట్టిగా కాదు, మీడియంలో మంచిగా సాఫ్టీగా ప్రిపేర్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈక్వల్ పోర్షన్లో ఈ విధంగా చపాతీ ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నార్మల్గానే మన రొట్టె పీట మీద ఎలాగైతే మన చపాతీలు రోల్ చేసుకుంటామో పొడి పిండిలో డిప్ చేసుకుంటూ అలానే చేసుకోవాలి. మీకు మడత పరాటా కావాలి అనుకుంటే మడతల్లో కూడా చేసుకోవచ్చు. నార్మల్గా మడత చపాతీ ఎలా చేసుకుంటామో అలానే మడత మెంతి ఆకుకూర పరాటా చేసుకోవచ్చు. సో మెంతి ఆకుకూరలో మెగ్నీషియం కానీ అలాగే ఐరన్ కానీ విటమిన్లు కానీ పుష్కలంగా ఉంటాయి. సో మెంతాకు కూరని వీక్లీ వన్స్ అయినా మీ డైట్లో చేర్చుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతాకు కూర పప్పు కానీ మెంతాకు కూర టమాటా కానీ ఇలా మెంతాకు కూర పరోటా ఇలా చేసుకుని పిల్లలకి పెట్టినట్లయితే చాలా మంచిదండి. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న బాగానే ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్లోకి తీసుకున్న బాగానే ఉంటుంది. ఇలా మంచిగా నేనైతే ప్లెయిన్గా రోల్ చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని మెంతాకు కూర పరాటాని ప్యాన్ మీద వేసేసి ముందుగా ఆయిల్, నెయ్యి అలాగే
బటర్ ఏది లేకుండా అటు ఇటు వేయించేసుకొని తర్వాత నేను ఇక్కడ గీ అప్లై చేస్తున్నాను లైట్గా. సో 2 పక్కల గీ అప్లై చేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నూనెతో కాల్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో మన ఆప్షనల్ అనమాట. సో అంతే, ఇంకా నూనె గీతోని కూడా 2 పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మెంతాకు కూర పరోటా రెడీ అండి. సో దీన్ని వేడివేడిగా పరోటాలు ఉన్నాయనుకోండి, మంచిగా కర్డ్లో కొంచెం లైట్గా కారం, కొద్దిగా చిటికడ అంటే చిటికడ తక్కువ ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకొని దాంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలి, సో మా నైట్ చేసినవి మిగిలిపోయినాయి అనుకుంటే వేడివేడి ఛాయ్లో అద్దుకున్న బాగానే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మార్నింగ్ వరకు కూడా ఏం పాడవో, టేస్ట్ అలానే ఉంటుంది. జనరల్గా నార్త్ సైడ్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ మెంతాకు కూర పరాటా విత్ ఛాయ్ తీసుకుంటూ ఉంటారు. సో డిన్నర్ల కంటే కూడా వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తేప్లా అని కూడా అంటూ ఉంటారు. సో ఈ మెంతాకు కూర ప్లేస్లో వాళ్ళు పాలకూర అలాగే సొరకాయ తురుము ఇవన్నీ కూడా ఆప్షనల్లో యాడ్ చేసుకుంటారు. సో మన ఛానల్లో కూడా అన్ని రకాల పరాటాలు నేను ట్రై చేసినప్పట్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది లంచ్లో కూడా మంచిగా పిల్లలకి రోల్ చేసి కెచప్తో ఇచ్చేసారంటే కూడా చాలా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో ట్రై చేయండి, తప్పకుండా పిల్లలకి పెట్టండి. మీ డైట్లో కూడా ఈ రెసిపీని వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి వన్స్ చేర్చుకోండి, చాలా మంచిదన్నమాట. సో ఇదండి మెంతాకు కూర పరోటా, టేస్టీ అండ్ హెల్తీ పరోటా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, నమస్తే.